చూసావా నీ ఆడపడుచు రాజ్యాలు వేయడానికి బయలుదేరింది. ఇంటింటికి ఎలా తిరుగుతుందో చూడు. చెప్తే వింటదా? అన్నగారు శుభ్రంగా తెచ్చి పెడతా ఉంటే కూర్చుని తిని ఉండక నలుగురిని అంటే వేసుకుని తిరిగితే సరిపోతుందా? ఏనాడన్నా మనకు తెలుసా పెట్టే రాజకీయాలు? నోటికి శుద్ధి పద్ధతి లేదా? అబ్బా ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకైపోతే ఎలాగా? అది చదివిన చదువు దానికేనా 10 మందికి ఉపయోగపడద్దా? అది వెళ్లే దారిలో వెళ్ళని నువ్వు వెళ్ళమ్మా. ఎవరిని లెక్కేసేదే లేదు. మొత్తం కొంపాగూడు అమ్మేసైనా సరే అక్కమ్మని నెగ్గించుకుంటాం. ఇదిగో చూడండి, మీ ఇంట్లో మనిషి మీద మీకు లేకపోతే ఊరోళ్ళం మాకుండదా? ఇదిగో అక్కమ్మ, నువ్వు వెళ్ళు, ఎక్కడా తగ్గకో. మీరు ఇలాగే ఉంటే అలాగే తిరుగుతుంది. ఆ తిరుగుతే తిరిగి కూడా నీ కూతురు ఎంత తిప్పుకుంటుంది అడుగు. ఏరా ఆడేడ్రా, ఈ తర్వాత ఆడు తయారవుతాడు. ఆడు ఎక్కడ ఎడుతున్నాడేటి? సరేరా నువ్వు పద, ఆడే వస్తాడు. సరిపోయింది. నువ్వు ఇలాగే వెనకేసుకునిరా. అక్కమ్మ